वाच्यात्मने नमः वीराभ्यां नमः धियो यो नः ज्ञानात्मने कनिष्ठिकाभ्यां नमः प्रचोदयात् सर्वात्मने करतलकरपुष्पाभ्यां नमः तत्त्वविदो ब्रह्मात्मने हृदयाय नमः वरेण्यं विष्णुआत्मने शिरसे स्वाहा भर्गो देवस्य भगवात्मने शिखाय वौषधीमहिमत्यात्मने कवचाय हुं धियो यो नः ज्ञानात्मने नेत्रत्रयाय औषध प्रचोदयात् सर्वात्मने तस्वाय पठ भूर्भुवस्सुवरो दिग्बन्धः ज्ञानम् मुक्ताविद्रुमहेमनीलधवलच्छाये मुखैस्त्रीक्षणैः युक्ताबिन्दुनिबद्धरत्नमुकुटान् तत्त्वार्थवर्णात्मिकाम् गायत्रीं वरदाभयां कुशकशाश्रुभ्रं कपालङ्गदाम् शनिकं चक्रमधारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे। ఇలాంటి సందర్భాల్లో చేయడమే ధ్యానంలో ప్రత్యేకించి ముద్ర చేయమని ఆపస్తమ్మ మహర్షి గారు సంధ్యాసూత్రం అని సాయణాచార్యుల వారు రాశారు. సంధ్యాసూత్ర భాష్యం సాయణాచార్యుల వారు ఎవరంటే యజుర్వేదానికి మూల భాష్యం రాసినారు. అలాగే సంధ్యాసూత్రం రాశారు. ఆయన ఎక్కడ ముద్ర ప్రస్తావన చేయలేదు. మన ముద్రలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే పద్మపురాణాంతర్గతంగా ఈ ముద్రల గురించి ఎప్పుడైతే ఒక కామ్యాన్ని ప్రశస్త్యంగా పెట్టుకొని గాయత్రిని అనుష్ఠిస్తామో అప్పుడు సుఖకంఠం కూడా చేయవ ఈ ముద్రలు వేయండి. కామ్య ప్రశస్తి లేకుండా నిష్కామ్యంగా చేసే గాయత్రికి అర్థం లేదు. అంటే దాని అర్థం సూత్రకారు కూడా చెప్పలేదు. తదనంతరం వేరే వాళ్ళు దాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా ఎప్పుడు ఏర్పాటు అయిందంటే కొన్ని వందల సంవత్సరాలు 50 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్తే ఈ వీరశైవం వీర వైష్ణవం బాగా ప్రజ్వలిస్తున్న సమయంలో ఎలాగంటే శైవం వైష్ణవం కూడా దాంట్లో వీరత్వం ఉండేది. అంటే వీరశైవుడు వీర వైష్ణవం వీడు ఓర్చుకునేవాడు, వీడు వాడిని చంపేసేవాడు. కానీ వీర వైష్ణవుడు వీరశైవుడిని చంపేసిన కాలం కొంతకాలం నడిచింది, ఒక సెకండ్ నడిచింది దగ్గర దగ్గర. ఆ సమయంలో పురాణాలన్నీ కూడా చాలా వరకు పురాణాల్లో ప్రక్షిప్తాలు చేరినాయి. అంటే ఈ దేవతని ఎక్కువగా పూజిస్తే అన్ని సిద్ధిస్తాయి, ఈ దేవతను అసలు పూజించాల్సిన అవసరం లేదు, ఇటువంటి ప్రక్షిప్తాలు చేరిన నీలాసూక్తం అటువంటిది. వాస్తవమే నీలాసూక్తంలో ప్రక్షిప్తాలు చాలా ఉన్నాయి. నీలాసూక్తంలో తర్వాత కొన్ని పురాణాల్లో అయితే జన్మనాం జాయతే శూద్ర అని ఎవరైనా వినే ఉంటారు. ఆ శ్లోకం కూడా అది ప్రక్షిప్త శ్లోకం, పురాణాంతర్గత శ్లోకం. వ్యాసమూలంలోకి వెళ్తే మనకు ఆ శ్లోకాలు దొరకవు. అలాగా ఆ ప్రక్షిప్త కాలంలో సంధ్యానం ప్రక్షిప్తమైంది. మనం వేసేటువంటి ముద్రలంతా కూడా తాంత్రికమైనటువంటి ముద్రలు. ఎక్కడ వైదిక వ్యవహారంలో పూర్వాచార్యులు ఎక్కడ ముద్ర వేసేది లేదు. మన సంధ్యానం గురుగారు మీకు పాఠం చెప్తారు. గురుగారిని అడిగితే అసలు గురుగారు వాళ్ళది కొన్ని తరాలుగా వేదం మీదే ఆధారం చేస్తూ వస్తున్నటువంటి కుటుంబం. అంటే తాతలు తండ్రి వాళ్ళంతా వేదం, వాళ్ళ దాంట్లో లౌకిక వ్యవహారం అనేది లేదు. వాళ్ళు ఏమంటారంటే అసలు మా దాంట్లో లేవండి, తీసుకొచ్చి పెట్టుకున్నాం ప్రక్షిప్తం. మా తాతయ్యలు మా వాళ్ళు ఎవరు చేయలేదు. వాళ్ళే కాదు, చాలామంది ఉపాధ్యాయ సుబ్రహ్మణ్య గారు అని పూర్వాశ్రమంలో వాళ్ళు కూడా అదే చెప్తారు, లేవురా రెండు వచ్చినాయి ప్రక్షిప్తం. ఇంకేంటంటే లోకంలో ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే ముద్ర లేకుండా సంధ్యానం చేస్తే వాడిని కింద ఒక శ్లోకం వీళ్ళే. సంస్కృతం వచ్చి ఛందస్సు వచ్చిన వాడు ఒక శ్లోకం రాసుకోవడం పెద్ద కష్టమైంది. అలా రాసిన నిష్ఫలాభవేత్ అనే శ్లోకాన్ని ఆధారం చేసుకుని అందరూ చేస్తాను. సంధ్యానంలో అక్కర్లేదు. అది ఏదైనా కామ్యం అంటే నాకు ఇదేదో సిద్ధించాలి, నాకు అదేదో పోవాలి, ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి అని నాకు చెప్పాను కదా. ఆ రెండు లక్షణాలు ఆధారం చేసుకుని ఎవరైతే గాయత్రి వాడికి కావాలి. అలా ఇప్పుడు ఇక్కడ మనం ఇష్ట నివృత్తి కోసం చేస్తాం. ఉపాకర్మలో చేస్తున్నటువంటి గాయత్రి దేనికోసం చేస్తామంటే ఏదైతే గృహస్థుడు నిత్యకర్మలు విడిచిపెట్టడం వల్ల కలిగిన దోషంలో, ఏదైతే బ్రహ్మచారి బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టడం వల్ల కలిగిన దోషంలో ఆ దోష నివృత్తి కోసం అనిష్ట నివృత్తి కోసం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ముద్రా ప్రయోగం చేయాలి. ఇక్కడ చేయాలి. ధ్యానంలో అంత ప్రాశస్త్యం దానికి లేదు. కాబట్టి దాని గురించి ఎవరు చింత చేయక్కర్లేదు. అయ్యో నా ముద్ర రాలేదు, ధ్యానం ఎలా చేయాలి అనే ఆ చింత ఎవరికి ఎవరు ఎలా నేర్చుకుని ఉంటే మీరు అలా ప్రయత్నం చేయండి. సుముఖం సంపుటం చైవ విడదం విస్తృతం తథా విముఖం త్రిముఖం చైవ చతుః పంచముఖం తథా షణ్ముఖోధోముఖం చైవ వ్యాపకాంజలికం తథా शकटय्यमपाशं चक्रदितं सम्मुखोन्मुखं प्रलम्बं मुष्टिकं चैव मत्स्य कूर्मो वराहकं सिंहाक्रान्तं महाक्रान्तं मुद्गरं पल्लं तथा चतुर्विंशतिमुद्रा वै गायत्र्या सुप्रतिष्ठिताः। गायत्री निष्फला भवेत् यो देवस्वपिता अस्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य भर्गस्तत्वरेण्यमुपास्महे। गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सहस्रंदरेमो अष्टोत्तरं చేయాలి. బ్రహ్మచారి సహస్రం వా 300
బ్రహ్మచారులందరూ 1000 అథవా 300 కనీసం జపం చేయాలి. గృహస్థంతా 150 చేయాలి.